నమస్కారం. సకల దేవతా దర్శనం భక్తి ముక్తి ప్రదాయకం పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాతను ఏ రూపంలో కొలిచినా ప్రసన్నమవుతుంది. పోలేరమ్మ, నూకాలమ్మ, అంకాళమ్మ ఇలా ఒక్కో పేరుతో ఆరాధిస్తూ ఉంటారు. భక్తులు వేడినంతనే కరుణించే ఆ అమ్మవారు పెద్దింటమ్మగా కొలువై ఉన్న ప్రసిద్ధ క్షేత్రం కృష్ణా జిల్లాలోని కొల్లేటికోట. అమ్మవార్లలోకెల్లా ఈమె పెద్దమ్మ కనుక ఇక్కడ కొలువై ఉన్న జలదుర్గాదేవిని పెద్దింటమ్మగా భక్తులు కొలుస్తారు. మణిద్వీపాన్ని తలపించే కొల్లేటి జలరాశి నడుమ కొలువై ఉన్న కొల్లేటికోట పెద్దింటమ్మ దివ్యధామాన్ని నేటి పుణ్యక్షేత్రం కార్యక్రమంలో దర్శించి తరిద్దాం. ప్రకృతి అందాలకు పక్షుల కిలకిలారావాలకు ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు తీరాన ఉన్న ప్రసిద్ధ క్షేత్రమే కొల్లేటికోట. పూర్వం కొల్లేటి తీరాన ఓ కోట ఉండేదని, అందుకే ఈ ప్రాంతానికి కొల్లేటికోట అనే పేరు ఏర్పడిందని ప్రతీతి. అయితే కాలక్రమంలో ఆ కోట కాలగర్భంలో కలిసిపోగా ఊరి పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతోన్న కొల్లేటికోటను చేరుకోవడానికి రోడ్డు మార్గంతో పాటు జలమార్గం కూడా ఉండడం విశేషం. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విలసిల్లుతున్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. నిత్యం జల తరంగాలతో అలరారే ఈ కొల్లేటి సరస్సులో విడిది చేసేందుకు ఏడాది కోమారు విదేశీ పక్షులు అతిథులుగా విచ్చేస్తూ ఉంటాయి. ప్రకృతి కాంతను పలకరించేందుకు వచ్చిన ఈ విహంగ అతిథులతో కొల్లేరు ప్రాంతం కొత్త అందాలను సంతరించుకుంటుంది. ఈ కొల్లేటి సరస్సు తీరాన వెలిసిన పరమ పవిత్ర క్షేత్రమే కొల్లేటికోట. ప్రకృతి స్వరూపిణి అయిన ప్రకృతిలో మమేకమై ఈ క్షేత్రంలో అలరారుతోంది. కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలంలో ఉన్న ఈ క్షేత్రం ఏలూరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి కృష్ణా జిల్లాలోని ఆకివీడు, కైకలూరు తదితర ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉంది. కొల్లేరు తీర గ్రామాల్లోని ప్రజలు లాంచీల ద్వారా ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి వంతెన మార్గం ఉంది. ప్రకృతి అందాల నడుమ కనువిందు చేసే కొల్లేరు సరస్సు మధ్యన వెలిసిన ఈ క్షేత్రం 11వ శతాబ్దం నాటిదిగా చెబుతారు. ఒరిస్సా రాజ్యాన్ని పరిపాలించిన అంబదేవరాయలు అనే రాజు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా చారిత్రక కథనం.
కొల్లేటి కోటలో వెలసిన జగన్మాత పెద్దింటి అమ్మవారు 101 గ్రామ దేవతల్లో అందరికంటే పెద్దమ్మవారు కనుక ఈ తల్లి పెద్దింటమ్మగా పూజలందుకుంటోంది. నీటి మధ్యన కొలువై ఉన్నందున ఇదే క్షేత్రంలో జలదుర్గాదేవి కూడా దర్శనమిస్తోంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న పెద్దింటమ్మవారిని ప్రతినిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటారు. కొల్లేటి సరస్సు తీరాన వెలిసిన కొల్లేటి క్షేత్రంలో ప్రస్తుతమున్న ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఐతిహ్యం. ఒరిస్సా ప్రాంతానికి చెందిన అంబదేవరాయలనే రాజు అమ్మవారిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణం నడుమ దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం భక్తులను ఆహ్లాదపరుస్తుంది. ఆలయ గోపురాలు ఆధ్యాత్మిక భక్తి భావాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. మణిద్వీపాన్ని తలపించే రీతిలో నిర్మితమైన ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు ప్రధాన మండపంలోకి అడుగు పెడతారు. గర్భాలయ ద్వారం వద్దకు చేరుకున్న భక్తులకు ముల్లోకాలను ఏలుతూ పద్మాసన స్థితగా దర్శనమిస్తుంది పెద్దింటమ్మవారు. అయి నిజకృతి మాతృనిరాకృతి ధూమ్ర విలోచని ధూమ్రశిఖే అయి నిజకృతి మాతృనిరాకృతి ధూమ్ర విలోచని ధూమ్రశిఖే సమర విశోణిత బీజ సముద్భవ बीजलताधिक बीजलते शिव शिव शुंभ निशुंभ महागव दर्पित भूत पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐभूषतमख खंडित कुंडली तुंडित मुंड गजाधिपते ऐभूषतमख खंडित कुंडली तुंडित मुंड गजाधिपते रिपुगजगंड विदारण खंड पराक्रम शौंड मृगाधिपते निज भुज दंड निपातित चंड निपातित मुंड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते త్రిశూల ఢమరుకాలు ధరించి ప్రసన్న వదనంతో కొలువు తీరిన పెద్దింటమ్మవారికి ప్రతినిత్యం విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ తల్లిని ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అయరణ మర్మర శాత్రవదోర్ధుర దుర్జయ నిర్జర శక్తిభృతే
చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మద దానవదూత దురంతగతే దురిత దురీహ దురాశయ దుర్మద దానవదూత దురంతగతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే अयि शरणागत वैरिवधूवर किरवराभयदानकरे त्रिभुवनमस्तकशूल विरोधि विरोधि कृतामल शूलकरे दुर्नमि पावर दुन्दुभिनाद मुहुर्मुखरीकृत दीनकरे दुर्नमि पावर दुन्दुभिनाद मुहुर्मुखरीकृत दीनकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपदिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఈ అమ్మవారికి పక్కగా జలదుర్గాదేవి దివ్యమంగళ స్వరూపాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. నీటి మధ్య అమ్మవారు కొలువై ఉన్నందున ఇక్కడ జలదుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఒకే క్షేత్రంలో అమ్మవారు 2 అవతారాల్లో దర్శనమివ్వటం కొల్లేటికోట వైశిష్టం. సురలలనాతత జయిత జయిత కాళనిమిత జలాశరతే కాకుబాంపతివర భోంగత దాళక కాళకుతూంగల నాదరతే ధిం ధిం ధిమికిట ధిం ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే ధిం ధిం ధిమికిట ధిం ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते పుణ్యక్షేత్రం కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. ఇది వేద గాయత్రి. విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
కొల్లేటికోటలో అమ్మవారు పెద్దింటమ్మగా పూజలందుకుంటుండగా ఇదే గ్రామానికి సమీపంలోని గోకర్ణేశ్వరపురంలో స్వామివారి దర్శనమిస్తారు. గోకర్ణేశ్వర స్వామిగా నిత్య పూజలు అందుకుంటున్నారు. అమ్మవారు ఒకచోట, అయ్యవారు మరో చోట ఉండడం ఇక్కడ మాత్రమే కనిపించే విశేషం. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో జరిగే కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని గోకర్ణేశ్వర స్వామివారి కొల్లేటికోట క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటారు. కొల్లేటికోట క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామమే గోకర్ణేశ్వరపురం. ఇక్కడ అతి పురాతనమైన గోకర్ణేశ్వర స్వామి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ దివ్య సన్నిధానంలో మహాలింగ రూపంలో దర్శనమిస్తాడు స్వామి. ప్రతి ఏడాది పాల్గొన మాసంలో జరిగే అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకుని ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. జాతరోత్సవాల్లో భాగంగా జరిగే కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని గోకర్ణేశ్వర స్వామివారు కొల్లేటికోటకు వేంచేస్తారు. పరిణయోత్సవం పూర్తయిన మరునాడు స్వామి తిరిగి యథాక్షేత్రానికి చేరుకుంటారు. పెద్దింటమ్మవారిని దర్శించిన భక్తులు తప్పనిసరిగా గోకర్ణేశ్వర స్వామిని దర్శించాలని తరతరాలుగా వస్తున్న నమ్మిక. మహాశివరాత్రి పర్వదినాన సైతం ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.
మన రాష్ట్రంలో జరిగే ప్రధానమైన జాతరోత్సవాల్లో కొల్లేటికోట తిరునాళ్లు కూడా ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో జరిగే వేడుకలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. కొల్లేటికోట క్షేత్రంలో ప్రతి ఏడాది పాల్గొన శుద్ధ ద్వాదశి మొదలు 16 రోజుల పాటు వైభవోపేతంగా వేడుకలు నిర్వహిస్తారు. అమ్మవారి తిరునాళ్లలో పాల్గొంటే ఏడాది పొడవునా సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే అమ్మవారి జాతరలో పాల్గొనేందుకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. నిషేధం ఉన్నా అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి జంతుబలులు ఇస్తూ ఉంటారు. కొల్లేటికోట పెద్దింటమ్మను ఒక్కసారి దర్శిస్తే చాలు జన్మ ధన్యమైందంటూ భక్తులు భావిస్తారు. కొల్లేటికోట పెద్దింటమ్మ వారి క్షేత్రానికి ఏలూరు, ఆలపాడు, కైకలూరు ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఆకివీడు నుంచి లాంచీల ద్వారా చేరుకోవచ్చు. ఈ అమ్మవారిని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు జరిపించుకోవచ్చు. పాల్గొన మాసంలో జరిగే జాతరోత్సవాలు ఇక్కడ ప్రధానమైనవి. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ బస చేయడానికి ఎలాంటి వసతి లభించదు. ఏలూరు అనువుగా ఉంటుంది. ఇది కొల్లేటికోట పెద్దింటమ్మ తల్లి క్షేత్ర వైభవం. ఆ అమ్మవారి కృపా కరుణా కటాక్ష వీక్షణాలు అనునిత్యం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఆ క్షేత్ర దర్శన భాగ్యం మీకు కూడా కలగాలని ఆశిస్తూ రేపు మరో పుణ్యక్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.